అమ్మగారు అమ్మగారు ఏంట్రా? చిన్నమ్మగారు చిన్నబాబు గారికి కాఫీ పట్టుకెళ్తున్నారండి. పెళ్ళాం కదరా. బాబు గారు కాఫీ తాగరు కదమ్మా. అది నీకు తెలుసు, నాకు తెలుసు, తనకు కూడా తెలియాలి కదరా. బాబుగారి గురించి ఎవరైనా తెలుసుకొని మసులుకోవాలని బాబుగారు చెప్పారు కదమ్మా. ఆ విషయం కూడా ఇప్పుడే తెలుసుకుంటుందిలే. మీరు చెప్పొచ్చు కదమ్మా. అదే పనా మీ అమ్మగారికి? అదేంటమ్మా అలా అంటారు? నువ్వు పోరా ఇక్కడి నుంచి. అలాగే అమ్మగారు. వాడికి కాఫీ ఇష్టం ఉండదు. ఏం జరుగుతుందో ఏంటో. ఏం జరుగుతుంది? భూమి ఏమైనా బద్దలైపోతుందా ఏంటి? అది కాదు. ఎందుకొచ్చిన గొడవ? నేను వెళ్ళి వెళ్ళి ఏం చేస్తావు? వాడికి ఏదిష్టమో ఏది అయిష్టమో చెప్పి. ఇదే వద్దు భవానీ. వాళ్ళ భార్యాభర్తల మధ్యలో నువ్వెందుకు వెళ్లి దూరడం? ఇలా మేనేజ్ చేయటం మానే. అంతేనంటావా? ముమ్మాటికి అంతే. నువ్వో అని నీ కోడల్ని కాపాడాలనే ప్రయత్నం చేయకు. నీ నెత్తి మీదెక్కి కూర్చుంటుంది. శ్రీవల్లి, వాడికి ఇష్టం లేని కాఫీ తీసుకువెళ్ళావు. నీ చెంప పగిలిపోతుంది చూడ. అమ్మో, నా పెనిమిటి కండలు కొండలెక్క మస్తుగున్నాయి. అయ్యో, నేనే దిష్టి పెడుతున్నేంది? హలో, ఏంటి? కాఫీ తెచ్చినా. కాఫీయా? జల్దీ రావుండ్రి, చల్లారిపోద్ది. నేను కాఫీ తాగను. గీ కాఫీ ఎట్లుంటదో మీకు తెలియదు కదా. నాకు అలవాటు లేదు, తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు. మస్తుంటది. నేను కాఫీ జబర్దస్త్ పెడతా, ఒక్కసారి ట్రై చేయండి. చూడు, చూడు అంటే ఇలా దగ్గరకొచ్చి చూడమని కాదు, చెప్పేది వినమని. నేను డైలీ ప్రోటీన్ షేక్స్ మాత్రమే తీసుకుంటాను. ప్రోటీన్ షేక్స్ తాగితే బలం వస్తుంది. నా చేత కాఫీ తాగితే నా టైం వేస్ట్ చేస్తే నాకు ఇరిటేషన్ వస్తుంది. గిదేంది తాడు దుంకుతుండ్రు? ఆడోళ్ళ తాడు మొగోళ్ళు కూడా ఆడతారా? ఇది తాడు తిప్పుడు కోతికో మచ్చి కాదు, స్కిప్పింగ్ అంటారు. గదే గదే స్కిప్పింగ్. మేమైతే తాడు దుంకుడు అంటాం. మంచిది, వెళ్ళు. మీరెట్లా ఆడతారో కాసేపు చూస్తా. డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. అరే, గీ మాత్రం తాడు దుంకనీకి డిస్టర్బెన్స్ ఏంది? గీదేమైనా బ్రహ్మ విద్యనా? నేనైతే 100 సెకండ్లలో 155 కొడుతుండే. వాట్? నేనే 1 మినిట్లో 100 కొట్టలేను, అలాంటిది 100 సెకండ్స్లో 150. వెళ్ళు. నేనొక్కసారి ట్రై చేయనా? ఓడిపోతావు. షరతేసుకుందావా? పందెం, చిన్న పందెం. ఓడిపోతావు. పందెం చెప్పుండ్రి. నువ్వే చెప్పు. మీరు ఓడిపోతే నేను తెచ్చిన ఈ కాఫీ తాగాలి. అది జరగదు. మీరు కాఫీ తాగుడా ఓడిపోవుడా? ఆడవాళ్లు మగవాళ్ల మీద గెలవడం. అయితే నేను రెడీ. మరి నువ్వు ఓడిపోతే? మీరేం చేయాలో చెప్పండి, చేస్తా. ఓకే.
భవానీ, హ్మ్, కాఫీ తీసుకెళ్లిన శ్రీవల్లి ఇంకా బయటికి రాలేదేంటి? అదే అర్థం కావట్లేదు వంకీ. ఈ పాటికి చెంప పగిలిన సౌండ్ వస్తుంది అనుకున్నాను. రా చూద్దాం. రా 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 రా. ఏంటి భవానీ ఇది? నాకే వింతగా ఉంది వంకీ. పిన్ని గారు ఏమైంది? ఏం లేదు. ఆ, $108, $109, $110, $111, $112, $113. నా పెనిమిటి ఓడిపోవద్దు. అమ్మా చాలు, నాతోటి కాదు. కూర్చో. వాటర్ తాగు. చెప్పానా నువ్వు గెలవలేవని? ఒప్పుకుంటావా నా వల్ల కాదు అని? అమ్మో, మీరు మామూలు కాదు. ఏమో అనుకున్నా, మిమ్మల్ని గెలుసుడు మస్తు కష్టం. మీరు నిజంగా మస్తు గ్రేట్. సామ్రాట్ ఈజ్ ఆల్వేస్ కింగ్. ఇప్పుడు మీరు ఖుషి అయిండ్రు కదా, నా కోసం ఈ కాఫీ తాగుండ్రి. ప్లీజ్. థ్యాంక్స్ మీ చేతుల్లో నన్ను ఓడించినందుకు. దట్ ఈస్ సామ్రాట్. నేను ఓడిపోయినా కదా, ఏం చేయాలో చెప్పుండ్రి. టైం వచ్చినప్పుడు చెప్తాను. సరే, ప్రోటీన్ షేక్ తీసుకొస్తా. చెల్లి, నువ్వు గిట్లరా. ఏందక్కా? మీ బావ ఎక్సర్సైజ్ చేసినాక ప్రోటీన్ షేక్ తాగుతారంట. గదెట్లా చేయాలనే? ఎందుకక్క టెన్షన్ పడుతున్నావు? అందులో ఏముంది? లవంగాలు, యాలక్కలు, గసగసాలు మిక్సీలో వేసి నూరి జ్యూస్ తీసి ఇచ్చేయడం అంతే. నీ మొక్కం. గా దాంట్లో ప్రోటీన్ లేడుంటాయి. గవన్నీ మిక్స్ చేసి తాగితే మీ బావ బాత్రూమ్ లోనే ఉంటాడు. ఏంటి శ్రీవల్లి గారు పిలిచారంట? గౌతమ్ గారు, నాకు చిన్న సాయం చేస్తారా? చిన్న హెల్ప్ కాదు, పెద్ద హెల్పే చేస్తా. కానీ ఈ గారెలు బూరెలు వద్దు, గౌతమ్ అని పిలు చాలు. అమ్మో, మీరు మా ఆయనకి దోస్తు. గట్ల వెళ్ళిస్తే గైన ఫీల్ అవుతారు. సరే, ఇప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో చెప్పు.
మీ దోస్తు ఎక్సర్సైజ్ చేసినాక ప్రోటీన్ షేక్ తాగుతారంట కదా? అవును, ఇంకా ఇవ్వలేదా? ఉహుం, లే, గది ఎట్లా చేయాలనో నాకు తెలియదు. మస్తు టెన్షన్ అవుతుంది. అయినా ఈ పాటికి వాడు జిమ్ అయిపోయి ఉంటుందే. లే, ఇంకా కాలే. ఇంకా ఇనుప సామాన్లు ఎత్తుతూనే ఉన్నారు. గా షేక్ ఎట్లా చేయాలనో జర చెప్పరాదు, నీకు గిఫ్ట్ కొనిస్తా. సింపుల్ శ్రీవల్లి. బాదం పప్పు అందుకో. అందుకున్నా. ఒక బనానా తీసుకో. ఆ, తీసుకున్నా. ఇప్పుడు ఆ రెండు మిక్సీలో వెయ్యి. ఆ, ఉమ్. అవును, మీరు చేయరా జిమ్? లేదు. మరి కండలున్నాయి కదా, ఉంటాయి. జిమ్ ఎందుకు చేయరు? నేను జాగింగ్ చేస్తాను. చెయ్యండి చెయ్యండి, ఫ్యూచర్లో చాలా అవసరం. గౌతమ్ గారు, ప్రోటీన్ మిల్క్ షేక్ అయింది. అది గ్లాస్లో పోసుకుని తీసుకెళ్లడమే. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఓకే ఓకే, త్వరగా తీసుకెళ్ళు, త్వరగా. ఏంటి? మీరు కండలు పెంచితే మస్తుంటారు. మంచిది. ప్రభాస్ లెక్కుంటారు. మరీ మంచిదమ్మా. ఏంటిది? మిల్క్ షేక్, ప్రోటీన్ షేక్. లేట్ అయిందని మీకు ఇయ్యనీకి ఊరికొచ్చిన. నేను షేక్ అయినా. నేనేదైనా టైంకి చేస్తాను. ఆల్రెడీ సత్తి నాకు షేక్ ఇచ్చాడు. గదేంది, మీరు ప్రోటీన్ షేక్ తాగుతున్నారు? గీ సత్తి షేక్ ఏంది కొత్తగా? సత్తి షేక్ అంటే షేక్ పేరు కాదు, ఈ ఇంట్లో పనోడి పేరు. అది నేనేనమ్మా, సత్తి. నాకెరకనే. ఓ మంచి పనోడు. ఇది నీకెరకలేదు. చిన్నబాబు అంటే టైము, టైం అంటే చిన్నబాబు. అన్ని టైం ప్రకారమే జరగాలి. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఆపుతావా నీ సొల్లు? ఇంకా అలాగే బాబు. సారీ. హలో. Yeah, I'll be there in 10 minutes.
పెద్దమ్మా ఉమ్, పెళ్ళైపోయింది కదా, మిగతా కార్యక్రమాలు ఏం లేవా? ఎందుకు లేవు? బోళ్ళెడని కార్యక్రమాలున్నాయి. కానీ సామ్రాటే దేనికి ఊ అంటాడో దేనికి ఊ ఊ అంటాడోనని ఒకటే టెన్షన్ మా భవానీకి. పెద్దమ్మా టెన్షన్ ఎందుకు, నేను ఉన్నాను కదా. అమ్మా ఉమ్. ముందన్నం పెట్టు. ఒక్క నిమిషం నాన్న, శ్రీవల్లి వచ్చేస్తుంది. నేను భోంచేయడానికి శ్రీవల్లి ఎందుకు రావాలి? ఆ, ఏ నువ్వు వడ్డించలేవా? అంటే పెద్దమ్మ పిలుస్తుంది నీకు వడ్డించడానికి కాదురా, మీరిద్దరూ కలిసి భోంచేయడానికి. ఏ కలిసే ఎందుకు భోంచేయాలి? నాకు ఆకలేస్తుంది, నేను తింటాను. తనకి ఆకలేస్తే వచ్చి తింటుంది. అవునన్నా, నువ్వు తినేసేయి. అదేంటి పెద్దమ్మా, ఇందాక ఇంకేదో అన్నావు? నేనే ఉన్నాన్రా. కొత్త పెళ్లి కూతురికి కొత్త పెళ్లి కొడుకు తన చేత్తో ఒక ముద్ద తినిపించి భార్య చేత భర్త ఓ ముద్ద తింటే ఆ భర్త పట్టిందల్లా బంగారమే అవుతుందంట కదా పెద్దమ్మా. ఆ, ఆ, అలా నేనేం అనలేదు నాన్న. ఎవరో స్వామీజీ అన్నారులే. స్వామీజీలని కూడా నమ్మడం మొదలు పెట్టారా? నమ్మింది మేం కాదురా, శ్రీవల్లి. ఏంటి? ఎప్పుడో స్వామీజీ ఇచ్చిన విభూతి రాసుకుందట, అందుకే నీలాంటి గొప్పవాడికి భార్య అయిందట. అంతేకాదు తమ్ముడు, శ్రీవల్లి సాంప్రదాయాల్ని ఆచారాల్ని కూడా బాగా నమ్ముతుంది. కూర్చో వదినా. పర్వాలేదు మర్దలా, ఇదే మనిల్లు, ఎప్పుడైనా భోంచేయొచ్చు. ముందు సామ్రాట్ శ్రీవల్లి ఒకరికొకరు తినిపించుకుంటే ఒక కార్యక్రమం అయిపోయినట్టుంటుంది. ఇలాంటి కార్యక్రమాలు అవసరమా? చాలా అవసరం తమ్ముడు. మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలియొద్దు. భలే దానివమ్మాయి. బాబుకి శ్రీవల్లి గురించి తెలియకుండానే ఇక్కడ వరకు వచ్చిందా ఏంటి? ఏం సామ్రాట్ బాబు? నాకు తన గురించి బాగా తెలుసు. అయితే మా అక్కకి ఏ పూలు ఇష్టమో చెప్పుకో చూద్దాం. నాకేం తెలుసు? అందుకే తమ్ముడు, ఒకరి అభిరుచులు ఒకరికి, ఒకరి టేస్ట్లు ఒకరికి తెలియడం కోసమే ఈ భుజబంతి భోజనాలు. పెద్దవాళ్ళు ఊరికే పెట్టలేదు. పువ్వుల గురించి, చీరల గురించి, ఇలాంటి తిండి గురించి కాదు తెలుసుకోవాల్సింది, క్యారెక్టర్ గురించి. అది నాకు బాగా తెలుసు. అవునవును, వాడేం చెప్తే అదే కరెక్టు. రారా. పినిగారు, నేను చెప్పాను కదా, భుజబంతి భోజనం అంటే మనం వాళ్ళకి వడ్డించడం కాదు, వాళ్ళకి నచ్చింది కలిపి నచ్చిన వాళ్ళకి పెట్టడం. గప్పుడే కదా ఒకరి గురించి ఒకరికి బాగా తెలుస్తుంది. అమ్మా ఏదో ఒకటి చేయండి, నా టైం వేస్ట్ చేయకండి. శ్రీవల్లి ఇంకా చూస్తావేంటి? నీకేమేమి ఇష్టమో అవన్నీ కలిపి మా వాడికి పెట్టాయి. ఏంటిది? అన్నం, ముద్దపప్పు, మామిడికాయ తొక్కు, నెయ్యి. అలా కూడా తింటారా? నాకు గిట్లనే ఇష్టం. నాకు చాలా కష్టం.
ఇలా తింటే మనిషి అనేవాడు చచ్చిపోతాడు. లే, మస్తుంటది. చూస్తేనే తెలుస్తుంది. చూస్తే తెలవదు, తింటే తెలుస్తుంది.